నిన్న నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభునంటే యేసయ్య ఆయన త్రాగుబోతులతోనూ సుంకరులతోనూ పాపులతోనూ తిరుగుతున్నాడని వెంటనే నాకు పరిశుద్ధాత్మ ఏ పాస్టర్కి అయితే ఇలాంటి పేరు ఉంటుందో ప్రభువు పని అక్కడ జరగద్ది. ఈ పాస్టర్ తాగుబోతులతోనూ తిరుగుబోతులతోనూ దుర్మార్గులతోనూ తిరుగుతున్నాడు అనే పేరు నువ్వు భరించగలవా అని అడిగాడు పరిశుద్ధాత్మ. నేను భరించాను ఆ పేరు, యేసయ్య అన్నాడు. నేను భరించాను, తెలుసా, ఆ ఆత్మల్ని రక్షించాలని నేను ఆ పేరుని నేను భరించాను. నువ్వు భరించగలవా అని అడిగాడు ప్రభువు నన్ను. నిజంగా ఏమనుకోబాకండి, మీరు నాకు కానీ మిమ్మల్ని చూసి నేను భయపడాల్సి వస్తుంది. నాకైతే సినిమాకి వెళ్ళాలని ఉంది. ఏంటయ్య గారు సినిమాకి వెళ్ళాను, ఎందుకో తెలుసా, సినిమాకి వెళ్ళి సినిమా చూద్దామనే కాదు, ఆ సినిమా హాల్లో అక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు ఆ 2 గంటలు అక్కడ కూర్చొని ప్రార్థన చేద్దామని. ఆ సినిమా హాల్లో ఎవరన్నా కొంతమంది పరిచయం అయితే వాళ్ళకి ఈ సత్య సువార్తను ప్రకటిద్దామని. కానీ నేను వెళ్ళగలనా? నేను ఎవరు చూస్తాను, నాకైతే కోరిక ఉంది. కానీ నేను వెళ్ళాలంటే ఇప్పుడు నేను ఎవరికి భయపడుతున్నాను? ప్రభువు నాతో కూడా వస్తాడు. నేను ఎవరికి భయపడుతున్నాను? నా సంఘానికి. మా సంఘస్థులు చూస్తారేమో. నేను ఎందుకు వెళ్తున్నాను? అక్కడ వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని. నేను ఎందుకు వెళ్తాను? అక్కడ ఉన్న వాళ్ళకి వీలైతే ఎవరినో ఒకరిని, కొంతమందిని, ఒక్కరినైనా సంపాదించుకుని వాళ్ళకి ఈ యొక్క రక్షణ సువార్తను అందిద్దామని. అది నా ఎందుకో తెలుసా, రోగులు ఎక్కడుంటే వైద్యుడు అక్కడ ఉండాలి, అప్పుడే ఉపయోగం. రోగులు లేని చోట వైద్యుడు ఉపయోగం ఏంటి? నేను వెళ్తే మీరు ఊరుకుంటారా? సినిమా హాల్కి వెళ్ళి ఏ అర్ధరాత్రి ఆ టైంలో నేను యోధ ఇద్దరం కలిసి ఆ రోజు కూర్చొని ఉన్నాం అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఎందుకు వెళ్ళే మేము అక్కడికి? అక్కడ యేసు కావలసిన వ్యక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఎవరికన్నా సత్య సువార్తను ప్రకటిద్దామని. ఇదిగో అప్పుడు అంటారు, నన్ను అంటారు, ఈ సిటీ లైట్ పాస్ ఐపీసీ కరుణ కుమార్ దుర్మార్గులతోనూ త్రాగుబోతులతోనూ సినిమా హాల్కి వెళ్ళే వాళ్ళతోనూ ఆ వ్యక్తులతోనూ భయంకరమైన వ్యక్తులతోనూ తిరుగుతున్నాడు ఈ సిటీ లైట్ చర్చి పాస్టర్ కరుణ కుమార్ అని. ఆ పేరు భరించినప్పుడే ప్రభువు కార్యం జరుగుతుంది అక్కడ. నా ప్రభువు భరించాడు, నేనెందుకు భరించకూడదు? క్రైస్తవులారా, సినిమా హాళ్ళకి వెళ్ళండి. ఈరోజు బయట వీధుల్లో నిలబడి సువార్త చెప్పే రోజులు పోయాయి. వినడం లేదు, ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, మత ప్రచారం అంటున్నారు. సినిమా హాల్కి వెళ్ళండి, అక్కడున్నారు యేసు ప్రభు అనే మందు కావాల్సిన రోగులు. మీరు వాళ్ళతో కలిసిపోవద్దు, మళ్ళీ మీరు పాత జీవితానికి వెళ్ళొద్దు. అక్కడ ఉన్న ఆత్మలను రక్షించాలన్న ఉద్దేశంతో వెళ్ళండి. బార్లకు వెళ్ళండి, అక్కడున్న ఆత్మలను రక్షించండి. ఇంకో దగ్గరికి వెళ్ళండి, అక్కడున్న ఆత్మలు గట్టి విశ్వాసాలని తీసుకుని ఒక టీమ్గా తయారై మూవీ మినిస్ట్రీ, సినిమా మినిస్ట్రీ, బార్ మినిస్ట్రీ. నేను చెప్తుంటే మీకు కామెడీగా ఉంది కదా, కానీ యేసు కావాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నారండి. యేసు ప్రభు కావాల్సిన అక్కడ ఉన్నారు.